మేడారం వెళ్తున్నారా? అది కూడా సొంత వాహనంలోనా? అయితే జాగ్రత్త. మేడారం దారిలో కొన్ని చోట్ల ప్రమాదకరమైన మలుపులున్నాయి. కొన్ని చోట్ల ఇరుకైన రోడ్లు కనిపిస్తాయి. మరికొన్ని చోట్ల ప్రమాదకర స్థలాలు ఎదురవుతాయి. కాబట్టి వాహనాలు జాగ్రత్తగా నడపండి. దృష్టంతా దారి మీదనే నిలపండి. సురక్షితంగా వనదేవతలను దర్శించుకుని క్షేమంగా ఇల్లు చేరండి. దారులన్నీ మేడారం వైపే కదులుతున్నాయి. కొంతమంది ఆర్టీసీ బస్సుల్లో జాతరకు వెళ్తున్నారు. అయితే చాలా మంది సొంత వాహనాల్లో మేడారం పోతున్నారు. హైదరాబాద్ నుంచి మేడారం 245 కిలోమీటర్లు. కారులో వెళ్లేవారికి 5 గంటల పైనే పడుతుంది. NH 163 రహదారిపై ప్రయాణించే భక్తులు హైదరాబాద్, యాదగిరిగుట్ట, జనగామ, రఘునాథపల్లి, కరుణాపురం, కాజీపేట, ఆత్మకూరు, మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, చల్వాయి, పస్రా, నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవాలి. అయితే ఈ రూట్లో వెళ్లేవారు డ్రైవింగ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోడ్డుపై పెంబర్తి శివారులో 90 నుంచి 90.5 కిలోమీటర్ల దగ్గర, వివో హోటల్ నుంచి అక్షయ హోటల్ 9.5 నుంచి 94 కిలోమీటర్లలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జనగామ, నెల్లుట్ల మధ్యలో రోడ్డు దాటేందుకు ఇబ్బందులు తప్పవు. ఇదే ప్రాంతంలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై పలువురు చనిపోయారు. పెంబర్తి, నిడిగొండ, యశ్వంతాపూర్, రాఘవాపూర్, చాగళ్లు, పెండ్యాల అండర్ పాస్లు లేకపోవడంతో జాతీయ రహదారి దాటేందుకు ఇబ్బందులు తప్పవు. ఇక నెల్లుట్ల బైపాస్ రోడ్, ఆర్టీసీ కాలనీ బ్రిడ్జ్, నడిగొండ యూటర్న్, రఘునాథపల్లి శివారు, చాగల్ స్టేషన్, ఘన్పూర్, కరుణాపురం, ధర్మసాగర్ మండలం రాంపూర్ క్రాస్ రోడ్, మణికొండ కందాల దాబా, కాజీపేట డీజిల్ కాలనీ, కాజీపేట నుంచి ఫాతిమా ఫ్లైఓవర్, సుబేరిదార్ ఫారెస్ట్ ఆఫీస్, దామెర మండలం పసరగొండ, ఊరుగొండ శివారు, ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్ రోడ్, కటాక్షపూలను బ్లాక్ స్పాట్లుగా అధికారులు గుర్తించారు. మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, చల్వాయి, పస్రా, నార్లాపూర్ల మూలమలుపుల ముప్పును అధిగమించితే మేడారం చేరుకున్నట్టే. హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిపై జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాల బస్టేజీ నుంచి బంగాలపల్లి, కరుణాపురం బస్టేజీ వరకు 3 యూటర్న్లు ఉన్నాయి. చిన్నపెండ్యాల నుంచి ఘన్పూర్ వెళ్లాల్సిన వాహనాలు గ్రానైట్ సమీపంలో యూటర్న్ తీసుకోవాలి. వాహన చోదకులు తక్కువ దూరంలో దాబా హోటల్ సమీపంలో రాంగ్ రూట్లో యూటర్న్ తీసుకుంటున్నారు. హనుమకొండ నుంచి చిన్నపెండ్యాల గ్రామంలోకి వెళ్లాల్సిన వాహనాలు దాబా ముందు యూటర్న్ తీసుకోవాలి. వాహన చోదకులు గ్రానైట్ వద్ద రాంగ్ రూట్లో యూటర్న్ తీసుకుంటున్నారు. దీంతో ఈ ఏడాది 10 రోడ్డు ప్రమాదాలు జరగగా 5గురు మృతి చెందారు. కాబట్టి ఈ ప్రాంతంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలి. వరంగల్ నుంచి మేడారం 95.5 కిలోమీటర్లు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుంటే భక్తులు NH 163 రహదారి గుండా 2 గంటల 20 నిమిషాల నుంచి 2 గంటల 40 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. వరంగల్ నుంచి మేడారం వెళ్లే భక్తులు హనుమకొండ, ఆరేపల్లి, దామెర, ఆత్మకూరు, జవహర్ నగర్, మచ్చాపూర్, చల్వాయి, గోవిందరావుపేట, రాఘవపట్నం, ఇప్పలగడ్డ, మొట్లగూడెం, వెంగ్లాపూర్, నార్లాపూర్ ద్వారా మేడారం చేరుకుంటారు. ములుగు గట్టమ్మ సమీపంలో 3 మలుపులుంటాయి. ఇదివరకు ఇక్కడ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. హనుమకొండ, ములుగు మధ్య 163 జాతీయ రహదారి ఆరేపల్లి, దుడెప్పాడ్ మధ్య రోడ్డు విస్తరణ పనులు పూర్తయినా ఎక్కడా సైన్ బోర్డులు లేవు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా వెళ్లాలి. హైదరాబాద్ నుంచి మేడారం మధ్యలో మొత్తం 3 టోల్ గేట్లున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద ఒకటి, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల వద్ద మరోటి, ములుగు దాటాక జవహర్ నగర్ వద్ద ఇంకో టోల్ గేట్ ఉంది.
అయితే జాతర జరిగే 4 రోజుల పాటు జవహర్ నగర్ వద్ద టోల్ ఎత్తేస్తారు. ఇక మహబూబాబాద్ నుంచి మేడారం 134 కిలోమీటర్లుంటుంది. సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి నర్సంపేట ద్వారా మేడారం వెళ్లే భక్తులు సొంత వాహనంలో అయితే 134 కిలోమీటర్లు ప్రయాణించాలి. గమ్యస్థానానికి 3 గంటల 20 నిమిషాల వ్యవధిలో మహబూబాబాద్, గూడూరు, ఖానాపూర్, నర్సంపేట, నల్లబెల్లి, మల్లంపల్లి, జాకారం, ములుగు, జంగాలపల్లి, చెల్వాయి, పస్రా, నార్లాపూర్ల మీదుగా మేడారం చేరుకోవచ్చు. నర్సంపేట నుంచి మేడారం వరకు ఈ దారిలో 30 వరకు మూలమలుపులు ఉన్నట్టు ఎన్హెచ్ఐ అధికారులు గుర్తించారు. ఆర్టీసీ బస్సులు, వీవీఐపీ పాసులు ఉన్న వాహనాలు హనుమకొండ, ములుగు రోడ్డు, గుడెప్పాడ్, పస్రా, తాడ్వాయి నుంచి నేరుగా మేడారం వెళ్తాయి. ప్రైవేట్ వాహనాలు మాత్రం పస్రా నుంచి నార్లాపూర్, మేడారం వెళ్లాలి. తాడ్వాయి మీదుగా అనుమతి లేదు. ఇటు కరీంనగర్ నుంచి మేడారం 153 కిలోమీటర్లుంటుంది. కరీంనగర్, కేశపట్నం, హుజూరాబాద్, కమలాపూర్, రేగొండల మీదుగా ములుగు చేరుకొని వెంకటాపూర్, చెల్వాయిల మీదుగా మేడారానికి 3 గంటల 40 నిమిషాల సమయం పడుతుంది. భూపాలపల్లి నుంచి మేడారం 53.8 కిలోమీటర్లు. మల్లంపల్లి, రాంపూర్, దూదేకులపల్లి, బయ్యక్కపేట, తక్కళ్లగూడెం, నార్లాపూర్ల మీదుగా గంటన్నర వ్యవధిలో మేడారం చేరుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేకొండ సమీపంలోని కొత్తపల్లి వద్ద కాళేశ్వరం, మహాదేవ్పూర్ మధ్య మూలమలుపులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. వాహనదారులు ఇక్కడ అతి జాగ్రత్తగా వెళ్లాలి. కాళేశ్వరం నుంచి ఇసుక లారీలు ఎక్కువగా 353C జాతీయ రహదారిపై ప్రయాణిస్తాయి. భూపాలపల్లి, పరకాల, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ శివారు ప్రాంతాల్లోని రహదారి పక్కనే వాహనాలు నిలుపుతున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో చాలా అలర్ట్గా డ్రైవ్ చేయాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం మీదుగా మేడారం మహాజాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల భక్తులు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాల్లో భారీగా తరలివస్తారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి, గొండియా జిల్లాలు, ఛత్తీస్గఢ్ నుంచి భూపాలపట్నం, బీజాపూర్ జిల్లాల భక్తులు, తెలంగాణ నుంచి పూర్వపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, చెన్నూర్ల నుంచి ఈ దారి గుండా మేడారం జాతరకు వస్తారు. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన నుంచి కాటారం వరకు 32 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 353C పై 18 అతి ప్రమాదకరమైన మూలమలుపులు ఉన్నాయి. త్వరగా చేరుకోవాలని వాహనదారులు ఆదమర్చి వాహనం నడిపితే ప్రాణాలకే ప్రమాదం. ఈ రహదారిపై అంతర్రాష్ట్ర వంతెన నుంచి ఎస్సీ కాలనీ వద్ద అన్నారం మూలమలుపులు, అడవి మధ్యలోని డేంజర్ క్రాసింగ్ల వద్ద అనేక ప్రమాదాలు జరిగాయి. కనీసం ఇక్కడ ఎన్హెచ్ అధికారులు కూడా ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. కాబట్టి అప్రమత్తంగా వాహనాలు నడపాలి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చెల్వాయి గ్రామం మొత్తం 4 కిలోమీటర్లు ఉంటుంది. 2 మాత్రమే యూటర్న్ పాయింట్లు ఉండటం వల్ల వాహనాల్లో ప్రయాణించేవారు, గ్రామస్తులు ఈ పాయింట్స్ నుంచే రోడ్డు క్రాస్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పస్రా, గోవిందరావుపేట గ్రామాల మధ్యలో ఉన్న చర్చి మూలమలుపు ఇప్పటికే చాలా మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఎక్కువగా ప్రమాదాలు ఇక్కడే జరుగుతాయి. ఈ ప్రాంతానికి రాగానే రోడ్డు వెడల్పుగా కనిపిస్తుంది. దగ్గరలో గ్రామాలు లేకపోవడంతో వాహనదారులు అధిక వేగంతో రావడం వల్ల వాహనాన్ని కంట్రోల్ చేయలేక, మూలమలుపులు తప్పించలేక ప్రమాదాలు జరుగుతుంటాయి. భక్తులు ఇక్కడ చాలా జాగ్రత్తగా వాహనం నడపాలి. ఇక సొంత వాహనాల్లో మేడారం వెళ్లేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. మేడారం రూట్లో వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి పరిమితికి మించిన వేగం మంచిది కాదు. ఓవర్టేక్ చేసే క్రమంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
కాబట్టి ఓవర్టేక్ చేయకపోవడమే బెటర్. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జాతరకు వెళ్లేవారు డ్రైవింగ్ సమయంలో మద్యానికి దూరంగా ఉండాలి. మూలమలుపులు, ఇరుకు వంతెనలు, రహదారుల వద్ద వేగం తగ్గించాలి. ఇక భక్తుల వాహనాలను జాతరలో కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేయాలి. భక్తులకు తెలిసేలా అన్ని చోట్ల సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. జాతర పరిసర ప్రాంతాల్లో 10 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి కరెంట్, నీటి సరఫరా అందుబాటులో ఉంచారు. రోడ్లపై అడ్డంగా నిలిపే వాహనాలను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోకి టోవింగ్ వాహనాలతో తరలిస్తామని పోలీసులు హెచ్చరించారు. మొత్తంగా సొంత వాహనాల్లో మేడారం వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా వనదేవతలను దర్శించుకొని క్షేమంగా ఇల్లు చేరుకోవచ్చు.